నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూ ఉంటాయి. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించటానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురువుగారు, మామూలుగా గడప పూజ అనేది చాలా మంది చేసుకుంటూ ఉంటారు. ఇక మనకి పండగలప్పుడు పసుపు రాసి గడపకి చేయటం అనేది ప్రధాన ద్వారానికి చాలా మంది ఇళ్లలో కనపడుతున్న విషయం. అయితే గడపకి పసుపు రాసి ముగ్గు వేస్తూ ఉంటారు. ఈ ముగ్గుని ఈ మధ్య కాలంలో పెయింట్‌తో వేస్తున్నారు, చాక్ పీస్‌తో వేస్తున్నారు. బియ్యపిండితో వేయటం చాలా అరుదుగా కనపడుతుంది. అసలు ముగ్గు అనేది దేనితో వేస్తే మంచిదంటారు? గడప పూజ ఏ విధంగా చేస్తే మంచిదంటారు? దానివల్ల వచ్చే శుభ ఫలితాలు ఏ విధంగా ఇక్కడ ఉంటాయి చెప్పండి? ఆ గుమ్మానికి అంటారు, కొంతమంది గడప అంటారు, గడప అంటారు. రకరకాలుగా పిలుస్తుంటారు ప్రాంతీయ ఆచారాన్ని బట్టి. హ్మ్. హ్మ్. ఏదైతే గడపకి మనం వేసేటప్పుడు ఇప్పుడంటే ఒక ఫ్రంట్ డోర్ మాత్రమే ఉంటుంది. పక్కన డోర్ పెట్టారు. మిగతా వాటన్నిటికి బెడ్‌రూమ్‌లకి వాటిలన్నిటికి గడప తీసేశారు. అవును. ఆ గడపలు దేనికి లేవు. హ్మ్. హ్మ్. అయితే ఇక్కడ ఏదైనా సరే మనం ముఖద్వారంలో ఆ గుమ్మాన్ని పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆ గడపకి పసుపు రాయటం అనేది చాలా శ్రేష్టమైంది. హ్మ్. సరే పెయింట్ కొట్టుకుంటున్నారు. పెయింట్లు కొట్టిన ఆకర్షణ కోసం మళ్ళీ దాని మీద పసుపు రాయటం అనేది చాలా మంచిది. హ్మ్. పెయింట్‌లతోటి వైట్ పెయింట్ తోటి ముగ్గు వేసినా హ్మ్. బియ్యపు పిండితో కూడా ముగ్గు వెయ్యాలి. హ్మ్. వైట్ పెయింట్ ఏశారు ఆకర్షణగా చుట్టాలకో, బంధువులకో అందరికి చూపించడానికి. హ్మ్. మళ్ళీ బియ్యపు పిండితో ముగ్గు వెయ్యాలి. హ్మ్. చాక్ పీస్ తోటి అనేది పనికిరాదు. ఓకే. ఏదో చాక్ పీస్ బోర్డు మీద రాసుకునేదే కానీ కింద ముగ్గేయటానికి పనికిరాదు. ఏందంటే కొంతమంది చేతగాక ముగ్గులు రాక దీనితోటి ఎంబటే పడిపోతుందేమో ముగ్గు ఇలా వేయటానికి కూడా ఆర్టే ఒకటి. ముగ్గు కూడా ఏమిటంటే పల్చగా ఇలా వేసేటప్పుడు కూడా మహా ఆర్ట్ అది. అవును. అలానే ఆ వెయ్యటము రావాలి వీళ్ళకి సాంప్రదాయంలో. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు చాలా చోట్ల కూడా పురాతన రోజుల్లో నైవేద్యం పెట్టేటప్పుడు పసుపుతో ముగ్గేసి అక్కడ నైవేద్యం పెడతారు. హ్మ్. ఎప్పుడు ఇదంతా 50లో 40లోనే. తర్వాత మళ్ళీ మర్చిపోయారు. హ్మ్. అసలు పసుపుతోనే ముగ్గ వేసి కింద పెట్టకూడదు. ఓకే. మనం ఇస్తరాకులో గానీ, అట్టాకులో గానీ, పాత రోజుల్లో అట్టాకులు గానీ, హ్మ్. హ్మ్. మోదుగాకులని హ్మ్. గుంటూరు ప్రాంతాల్లో ఏదో ఇడ్లీ ఆకులంటారు. హ్మ్. దాని పేరు కూడా ఏదో ఉంది. అయితే అలాంటి ఆకుల్లో ప్రసాదం పెట్టేవాళ్ళు. హ్మ్. ప్రసాదం పెట్టిన తర్వాత ఆ ప్రసాదం ఏదైతే ఆకులో పెడతామో దాని కింద వచ్చేటప్పటికల్లా పసుపుతో ముగ్గేసేవాళ్ళు. ఓకే. అంటే నీళ్లు జల్లి ఆ కలశంలో నీళ్లు ప్రోక్షణ చేసి పసుపుతో ముగ్గేసేవాళ్ళు. హ్మ్. వేసి ఆ ఇస్తరాకు పెట్టేవాళ్ళు. ఇప్పుడేందంటే ఆ సాంప్రదాయం అంతా పోయి మామూలుగా పెట్టేస్తున్నారు గిన్నెల్లో వాటిల్లో. ఓకే. అయితే ముగ్గు వేయటానికి కారణం ఏంటి? మనకు 5 యజ్ఞాలనేవి ఉన్నాయి. హ్మ్. అంటే 5 యజ్ఞాల్లో మాతృయజ్ఞమని, పితృయజ్ఞమని, భూతయజ్ఞమని, దైవయజ్ఞమని, బ్రహ్మయజ్ఞమని ఉంటాయి. హ్మ్. మాతృపితృల యొక్క యజ్ఞం చేయటం అంటే ఏందంటే వాళ్ళకి గతించిన వాళ్ళందరికీ కూడా పిండ ప్రదానాలు, మాసికాలు ఎక్కడన్నా కృష్ణానది పుష్కరాలు గానీ, తుంగభద్ర గానీ, గోదావరిలో గానీ పుష్కరాల్లో గూడా వాళ్ళని గతించిన వాళ్ళని తలుచుకొని వాళ్ళ వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో తీర్చటము, వాళ్ళ యొక్క పుణ్యలోకాలకు చేరటానికి పిండ ప్రదాన కార్యక్రమం చేస్తారు. ఓకే. చేసిన తర్వాత అది మాతృయజ్ఞం, పితృయజ్ఞం అంటారు. హ్మ్. హ్మ్. దైవయజ్ఞం అంటే ఏందంటే యజ్ఞయాగాది క్రతువులు మనం చేయటం వల్ల ఇంట్లో గానీ, లేతే దేవాలయాల్లో గానీ చేయటం వల్ల ఏందంటే, మన పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా పోయి, హ్మ్. ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా క్షేమంగా ఉండటానికి, దేవాలయం ప్రతిష్టలో యజ్ఞాలు చేస్తారు. అంటే వర్షాలు పడటానికి, మరి హ్మ్. సకాలంలో పంటలు పండితేనేగా మనం తినేది. డబ్బుని తినలేం గదా! హ్మ్. హ్మ్. అలానే సకాలంలో పంటలు పండితేనే, రైతులు బాగుంటేనే సిటీలో వాళ్ళు టక్ చేసుకొని తిరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. ఎందుకంటే తినలేరు గదా! హ్మ్. రైతులు పంటలు పండిస్తేనే తినేది ఎవరైనా సరే. ఓకే. హ్మ్. అలాగా ఇప్పుడు 'వేట' సినిమాలో చిరంజీవి గనక డబ్బులు తినిపిస్తుంటాడు విలన్‌కి. హ్మ్. తిను, తిను, తిను అని. హ్మ్. అలాగా రైతులు బాగుంటేనే మన సిటీస్ అన్నీ గూడా బాగుంటాయి. అవును. అలానే ఇక్కడ ఏదైతే ఈ భూత యజ్ఞం అంటారు. అంటే మాతృపితృల యొక్క ఆశీర్వచనం కావాలి. హ్మ్. దానితో పాటు దైవయజ్ఞం అంటే హ్మ్. భగవంతుడి యొక్క వర్షాలు పడాలి, భగవంతుడి యొక్క యజ్ఞం చేయాలంటారు. హ్మ్. దాంతో పాటు ఇంకోటేమిటంటే భూతయజ్ఞం అంటారు. హ్మ్. భూతయజ్ఞం అంటే ఏమిటంటే జీవుల్ని చూడాలి అని అర్థం. హ్మ్. బ్రహ్మయజ్ఞంలోనేమో మనుషులకు ఆహారాన్ని తినిపించటం, హ్మ్. ఆహారం పెట్టడం అనేది భూతయజ్ఞం. అంటే భూతదయ ఉండాలి అంటారు. ఓకే. అలానే భూతదయ అంటారు.
అంటే భూతదయ అంటే ఏంటి? బ్రహ్మయజ్ఞంలోనే మనుషులకు పెట్టడం. హ్మ్. హ్మ్. భూతయజ్ఞం అంటే ఏంటంటే ఏదైతే జీవుల యొక్క దయ ఉండాలి. ఇప్పుడు హ్మ్. కుక్కకి ఏదైనా పెట్టొచ్చు. హ్మ్. ఆ! కోతికి ఏదన్నా పెట్టొచ్చు. హ్మ్. ఆవుకొచ్చే పండు, ఫలం పెడుతూ ఉంటారు. హ్మ్. అలానే మన ఇంటి ముందు ముగ్గు వేసామనుకోండి బియ్యపిండి, ఆ బియ్యపిండొచ్చి చీమలు తింటాయి. హ్మ్. అంటే చీమలను కూడా మనం పోషించినట్టు అర్థం. అంటే భూతదయ ఉండాలి. అంటే బియ్యపిండిని మనం వేయటానికి కేవలం మన ఆకర్షణ కోసమే కాదు. అలా వేయటం వల్ల కూడా మనకు ఆ చీమలు తినటం వల్ల కూడా మన పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోతుందని కూడా అర్థం అది. ఓకే. అంటే పంచయజ్ఞాలు 5 యజ్ఞాలు చెప్పారు శాస్త్రంలో. హ్మ్. హ్మ్. మాతృయజ్ఞమని, పితృయజ్ఞమని, భూతయజ్ఞమని, హ్మ్. బ్రహ్మయజ్ఞమని, హ్మ్. దైవయజ్ఞమని ఈ 5 యజ్ఞాలు నిత్యం కూడా చేయాలని అర్థం. చాలా చక్కగా వివరించారు. ముగ్గుకి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. అలాగే గడప పూజకి సంబంధించి కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. పెయింట్ ఏసుకున్నాం కదా! ఆల్రెడీ యెల్లో కలరే కదా! అని కూడా చాలా మందికి ఉంటాయి. వాటన్నిటికి సొల్యూషన్ దొరికిందని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇలాంటి ధర్మ సందేహాలు కావాలి అనుకున్నా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమం ద్వారా మళ్ళీ ధర్మ సందేహాల రూపంలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు. నమస్తే.